తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కూడి ఉన్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి యొక్క సాయంకాలపు ఆరాధనలో మనము కూడి ఉండడము, మరి ఉదయం ఎవరైతే సద్వినియోగం చేసుకోలేదో దేవుడు మహాకృపను బట్టి ఈ సాయంకాల సమయము దేవుడు మనకు అనుగ్రహించడము ఎంతో సంతోషము. అయితే మనము సాయంకాలపు ఆరాధనల్లో మనము రాజుల గ్రంథాన్ని లేదా రాజుల చరిత్రలను పరిశీలన చేస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, మీ ఎవరికైనా పుస్తకము వెనకకి తిప్పకుండా పోయిన వారము ఏ రాజు గురించి చెప్పుకున్నామో గుర్తుందా? యెహోవా యాహాజు గురించి. అయితే ఆ పేరుకు అర్థం ఏమైనా చెప్పగలరా? యెహోవా యాహాజు యొక్క పేరుకు అర్థము యెహోవా కాపాడువాడు. అయితే దీనిని బట్టి అర్థమవుతున్న సందర్భం ఏమిటంటే, మనము ఆదివారము వాక్యము వింటున్నాము కానీ దానిని మరలా వెళ్ళి నెమరు వేసుకోవడము లేదు. అయితే అట్టి విధముగా ఉండడము అనేది మంచిది అయితే కాదు. మనం ఏదైతే వాక్యమును వింటూ ఉంటామో దానిని ఖచ్చితంగా ఏం చేయాలంటే నెమరు వేసుకోవాలి. ఆ వారమంతయు కూడా దేవుని చిత్తమైతే దానిని మనం చదివేవారిగా, దాని నుంచి లోతైన అర్థాలను గ్రహించేవారిగా మనమైతే ఉండాలి. అయితే చూడండి, 11 రాజుల దాకా మనము ధ్యానించాము. ఇప్పుడు మనము 12వ రాజు దగ్గరికి వెళుతూ ఉన్నాం. అయితే యోహు యొక్క కుమారుడు యెహోవా యాహాజు. యెహోవా యాహాజు యొక్క కుమారుడు ఎవరంటే యెహోవాషు. అంటే అతనిని ఏమంటారంటే యోవాషు అని కూడా అంటూ ఉంటారన్నమాట. కాబట్టి రాజుల చరిత్రలలో ఇప్పుడు మనము ధ్యానించే రాజు ఎన్నో రాజు అంటే 12వ రాజు. యోవాషు అనే యొక్క రాజు పేరు మీద అనేక మంది ఉన్నారు. పేరును పోలిన రాజులు చాలామంది కూడా ఉంటూ ఉంటారు. అయితే బైబిల్లో పరిశీలన చేసినట్లయితే ఇంచుమించుగా యెహోవాషు అనే పేరు మీద ఆరుగురు వ్యక్తుల దాకా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈరోజు ఈ 12వ రాజు అయిన ఈ యోవాషు అనే రాజును గురించిన అధ్యయనమును మనము చదువుదాం. చూడండి, మనము 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయంలో మనం పరిశీలన చేసినట్లయితే 1 నుంచి 8 వరకు యెహోవా యాహాజు గురించి అధ్యయనం అని ఉంటుంది. 9వ వచనానికి వచ్చేపాటికి ఆయన ఏమైపోయాడంటే చనిపోయాడు. యెహోవా యాహాజు రాజు గురించి ఒక్కసారి మీకు కొన్ని వివరణలు తెలియజేసి నేను ముందుకు వెళ్ళిపోతా. ఈ ఇశ్రాయేలు రాజులలో కాస్తో కోస్తో భక్తి కలిగిన రాజు ఎవరైనా ఉన్నారంటే, దేవునికి ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే, దేవునిని ఆశ్రయించిన వారు ఎవరైనా ఉన్నారంటే యెహోవా యాహాజు. అయితే యెహోవా యాహాజు దేవునిని ఆశ్రయించాడు కాబట్టి దేవుడు తనని చాలా విషయాలలో కాపాడి, చాలా విషయాలలో తనని ఏం చేశాడంటే దీవించాడు. అయితే దీవించిన తర్వాత మరలా ఏమైపోయారంటే పాపంలోకి పడిపోయారు. ఈరోజు మీరు గమనించండి, చాలామంది వ్యక్తుల జీవితం ఎలా ఉంటుంది అంటే దీవించేదాకా ఒకలాగా ఉంటుంది, దీవించిన తర్వాత మరొకలాగా ఉంటూ ఉంది. ఒక్కోసారి కొంతమంది చూడండి, ఉద్యోగం రానంత వరకు ప్రార్థనలకి బాగా వస్తూ ఉంటారు. ఉద్యోగం వచ్చాక డబ్బులు లేనంత వరకు ప్రార్థనకు వస్తూ ఉంటారు. డబ్బులు వచ్చాక ఆరోగ్యం బాగోనంత వరకు ప్రార్థనలకు వస్తూ ఉంటారు. ఆరోగ్యం బాగున్నాక. అయితే యెహోవా యాహాజు కూడా చేసిన పని ఏమిటి అంటే, బాగోనప్పుడు ఎవరిని ఆశ్రయించాడంటే దేవునిని ఆశ్రయించాడు. మరలా ఏం చేశాడంటే పాపమును చేశాడు. అయితే తన జీవితము అలా ముగిసిపోయింది. 9వ వచనము, 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా యాహాజు తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో పాతిపెట్టబడెను. అతని కుమారుడైన యెహోవాయాషు ఎవరండి? యెహోవాయాషు అతనికి మారుగా రాజాయను.
యెహోవాషు. అయితే ఇతనిని యోవాషు అని కూడా పిలుస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ప్రియులారా, తండ్రి చనిపోయాడు. తండ్రి తర్వాత ఇప్పుడు రాజు ఎవరయ్యారంట? తన కుమారుడు అయ్యాడు. అయితే మీకు గుర్తుందా, ఇతను ఎవరి యొక్క మనవడు? ఈ యోవాషు యోహు యొక్క మనవడు. దేవుడు యోహు ఉన్న భక్తిని బట్టి, యోహు చేసిన మంచి పనులను బట్టి 4 తరాలను ఆయన ఏం చేస్తా అన్నాడంటే స్థిరపరుస్తాను, రాజులుగా ఉంచుతా అన్నాడు. యోహు అయిపోయాడు. యోహు కుమారుడు ఎవరు వచ్చారు? యెహోవాయాహాజు వచ్చాడు. యెహోవాయాహాజు కుమారుడు ఎవరు వచ్చారంటే యెహోవాయాషు లేదా యోవాషు వచ్చారు. ఈ ముగ్గురిలో ఉన్న ఒక కామన్ పాయింట్ మీరు ఏమైనా చెప్పగలరా? నా ప్రశ్న అర్థమైందా మీకు? ఈ ముగ్గురిలో ఉన్న ఒకే పరిస్థితిని మీరు ఏమైనా వివరించగలరా? యెహోవాయాషు యోహు అన్న, యెహోవాయాహాజ్ అన్న, యోవాషు అన్న, ఇలా ముగ్గురు పేర్లు దేనితో ప్రారంభమవుతున్నాయి చూసారా? యాతోనే స్టార్ట్ అవుతున్నాయి లేదా వైతోనే స్టార్ట్ అవుతున్నాయి. మీరు గమనించినట్లయితే యోహు అనే పేరుకి అర్థం ఎవరికైనా గుర్తుందా? యోహు అనే పేరుకి అర్థం ఎవరికైనా గుర్తుందా? పేరుకి అర్థాలు ఎందుకు చెప్తున్నామంటే మీకు గుర్తుండి ముందుకు వెళ్తారు అనే విషయం. యోహు అనే పేరుకి అర్థం చెప్పుకున్నామా మనం? ఏమని ఉంది? వీళ్ళ పేర్లన్నీ చూస్తున్నప్పుడు దేవుడు పట్టుకుంటాడు, దేవుడు దీవిస్తాడు, దేవుడు నడిపిస్తాడు అనే అర్థాలతో ఏం చేసుకుంటున్నారంటే పేర్లైతే పెట్టుకుంటున్నారు. చాలామంది కూడా చూడండి, భక్తి ఉన్నా లేకపోయినా పిల్లలకి మంచి పేర్లు పెట్టాలనుకుంటారు. దానికి గల కారణం ఏమిటి అంటే భక్తి ఉన్నా లేకపోయినా పేరులో భక్తి ఉండాలని ఆశిస్తూ ఉంటారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా పేరులో భక్తి కాదు, కానీ జీవితంలో కూడా ఏముండాలంట? భక్తి ఉండాలి. అయితే ఈ యోవాషు అనే పేరుకు అర్థం ఏమిటి అని మనం పరిశీలన చేసినట్లయితే దేవుడు ఇచ్చువాడు. ఏంటంటే అర్థము? దేవుడు ఇచ్చువాడు. అంటే పేరుకి అర్థం ఏముందంటే దేవుడు ఇచ్చువాడు అనే గొప్ప పేరైతే ఈయన పెట్టుకున్నాడు. అయితే ఈయనను మనం కొద్ది నిమిషాలు పరిశీలన చేద్దాం. యెహోవాయాషు, అతనికి మరొక పేరు ఏముందంటారంటే యోవాషు అని అంటారు. ఈ పేరుకు అర్థం ఏమిటి అంటే దేవుడు ఇచ్చువాడు అని అర్థము. తన తండ్రి ఎవరంటే యెహోవాయాహాజు, తన తాత ఎవరంటే యోహు. మరి మీరు యోహు గురించి విన్నారు కదా, యెహోవాయాహాజు గురించి విన్నారు కదా. వాళ్ళ ప్రవర్తనలు గుడ్ క్యారెక్టరా బ్యాడ్ క్యారెక్టరా అంటే మీరేం చెప్తారు? నా ప్రశ్న అర్థమైందా మీకు? వాళ్ళు మంచి గుణగణాలు కలిగి ఉన్న వాళ్ళ లేదా చెడు గుణగణాలు కలిగిన వాళ్ళ? యోహుయే కానీ యెహోవాయాహాజే కానీ కొంచెము చెడు గుణాలు కలిగిన వాళ్ళు. పూర్తిగా చెడ్డోళ్ళు అయితే కాదు, కానీ కొద్దిగా చెడు గుణాలు కలిగి ఉన్నారు. అయితే కొద్దిగా చెడు గుణాలు కలిగి ఉన్నా కూడా దేవుడు వారిని ఏం చేశాడంటే శిక్షించాడు. దేవుడు వారిని ఏం చేశాడంటే విడిచిపెట్టాడు. ఈరోజు చాలామంది అంటూ ఉంటారు, నేను అంత మంచోనేనండి, కొన్ని మాత్రం నాలో ఏమున్నాయంటే చెడు లక్షణాలు ఉన్నాయి అంటారు. అయితే దేవుడు ఏం కోరుకుంటాడంటే ఖచ్చితంగా పరిణితి చెందిన, పరిపక్వము చెందిన సంపూర్ణమైన మంచితనాన్ని మన నుంచి ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అయితే ప్రియులారా, మనం గమనించినట్లయితే ఈ యెహోవాషులో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే 2 గుణాలు ఉన్నాయి. యోహులాగా తన తాతలాగా ధైర్యవంతుడు, తన తండ్రిలాగా భక్తి కలిగినవాడు. తన తాతలాగా ధైర్యవంతుడు, తన తండ్రిలాగా భక్తిపరుడు. యోహు ధైర్యవంతుడు అని చెప్తున్నాను కదా, దానికి గల కారణం మీరు చెప్పగలరా? యోహు ధైర్యవంతుడు అని చెప్పాను కదా, మీరు ఎందుకు ధైర్యవంతుడో చెప్పగలరా? మీరు గమనించినట్లయితే యోహు రాజు అవగానే 2 రాజులను చంపేశాడు. ఎవరిని అంటే అహజ్యాను చంపేశాడు, యెహోరామును చంపేశాడు, ఆహాబు కుటుంబీకులను చంపేశాడు.
ఆహాబు చుట్టాలను చంపేశాడు. అంటే ఇతను చాలా ధైర్యశాలి, ఇతను చాలా యుద్ధములు చేయగలిగిన వ్యక్తి. అయితే యెహోవా యాహాజు భక్తిపరుడు అని అంటున్నా, ఎందుకో చెప్పగలరా? యెహోవా యాహాజుకు సమస్య రాగానే ఎవరి వైపు తిరిగాడంటే దేవుని వైపు తిరిగాడు. అంటే ఇప్పుడు మనము చదువుకునే 12వ రాజుకి ఎలాంటి గుణాలు వచ్చాయంటే, తాతలో ఉన్న యుద్ధవీరుడు లక్షణాలు వచ్చాయి, తండ్రిలో ఉన్న భక్తి కూడా వచ్చింది. ఈ రెండు కలిపి అతనికి వచ్చాయి. అయితే మరి ఇతను ఎలా జీవించాడు అనేది మనము పరిశీలన చేద్దాం. ఇతను 12వ రాజు. ఇతను ఎంతకాలము పరిపాలన చేశాడంటే 16 సంవత్సరములు పరిపాలన చేశాడు. అయితే యోవాషు అనే ఈ రాజు 16 సంవత్సరాలు ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలన చేశాడు. ఇతను పరిపాలన చేయడానికి రాజ్యములోనికి వచ్చినప్పుడు రాజ్యము యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో మనము పరిశీలన చేద్దాం. రాజ్యము యొక్క పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు రాజ్యమంతా కూడా విగ్రహాలను పూజించే పరిస్థితిలో ఉన్నది. రాజు కూడా పాపము చేసి మరణించడం అనేది చూస్తూ ఉంటాం. అంటే మీరు గమనించినట్లయితే తరుపది ఈ యొక్క ఇశ్రాయేల్ రాజ్యానికి మీరు చూసినట్లయితే సిరియా వాళ్ళు వీళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ నేను చెబుతున్న విషయాలు ఏమిటంటే, ఈ యొక్క యోవాషు అనే అతను రాజుగా వచ్చినప్పుడు రాజ్యము పరిస్థితి ఎలా ఉన్నదంటే, రాజ్యమంతా పాపముతో ఉంది. గత రాజు పాపం చేసే ఉన్నాడు. రాజ్యము యొక్క ఆర్థిక పరిస్థితులు ఎలాగున్నాయంటే, వీళ్ళ మీద సిరియా వాళ్ళు చలామణి చేస్తూ ఉన్నారు. పెత్తనమంతా కూడా ఇప్పుడు ఎవరిలో ఉన్నదంటే సిరియా దేశంలోనే ఉన్నది. చూడండి 2వ రాజుల గ్రంథము 10వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము 10వ అధ్యాయం 33వ వచనాన్ని మనం చదువుకుందాం. అజాయేలు. ఈ అజాయేలు ఎవరంటే సిరియా రాజు. ఈ సిరియా రాజు ఇశ్రాయేల్ సరిహద్దులోనున్న యోర్దాను తూర్పు దిక్కున గాదీయులకును రూబేనీయులకును చేరికైన గిలాదు దేశమంతటిలోను అర్నోను నది దగ్గరనున్న అరోయేరు మొదలుకొని మనేషీల దేశంలోను అనగా గిలాదులోను బాషానులోను వారిని ఓడించెను. అంటే ఇప్పుడు సిరియా రాజు ఎవరి మీద విజయం పొందాడంట? ఇశ్రాయేల్ దేశము మీద విజయం పొందాడు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలీలు ఎవరి కింద బానిసలుగా ఉన్నారంటే సిరియా దేశస్తుల మీద బానిసలుగా ఉన్నారు. ఆ సిరియా వారి యొక్క ఒత్తిడి తట్టుకోలేకే యెహోవా యాహాజు ఎవరికి ప్రార్థన చేశాడంటే దేవునికి ప్రార్థన చేశాడు. అయ్యా, మా మీద పెత్తనమంతా ఎవరు చేస్తున్నారంట? సిరియా వాళ్ళు. వాళ్ళతో యుద్ధము చేయడానికి మాకు చేత కావడంలా, యుద్ధము చేసి మేము ఏం చేయలేకపోతున్నాము, గెలవలేకపోతున్నాం అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి ఏం చేశాడంటే సహాయం చేశాడు. అయితే చూడండి, ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు ఇశ్రాయేల్ రాజ్యం పరిస్థితి ఎలా ఉన్నదంటే సిరియా వాళ్ళ చేతుల్లో ఉన్నది. తర్వాత వీళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేద్దాం. 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం. ఇశ్రాయేల్ రాజులందరూ కూడా చేస్తున్న ప్రథమమైన పొరపాటు ఏమిటంటే, రాజ్యము విభజింపబడిన తరువాత రాజైన వాళ్ళు ఎవరంటే యెరోబాం. ఆ యెరోబాము ఏం చేశాడంటే పెనియేలు అనే దేవతా మందిరాన్ని కట్టించాడు. దానిని వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే పూజించారు. అంటే యెరోబాము అనే అతను విగ్రహాలను కట్టి దానిని పూజించాడు. ఆ తర్వాత వచ్చే రాజులందరూ కూడా దానినే ఏం చేశారు? పూజించారు. అంటే ఇశ్రాయేల్ రాజులందరూ పాపము చేయడానికి బాట వేసింది ఎవరంటే యెరోబామే. అదే చెప్తున్నాడు 2వ వచనము, ఇతడు ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నేబాతు కుమారుడైన యెరోబాము పాపములను విడవక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనమును జరిగించను. మీరు ఇశ్రాయేల్ రాజుల్లో మనము 11 మంది రాజులను చూసాం కదా. 11 మంది రాజులు ఎలాంటి పాపము చేస్తున్నారంటే
తనకన్నా ముందు చేసిన రాజు పాపమును వాళ్ళు ఏం చేస్తున్నారంటే అనుసరిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, ఎక్కడో ఒక రాజు పాపం చేస్తే అదే పాపము తర్వాత వచ్చిన 10 రాజులు కూడా చేశారు. అలాగే మన జీవితంలో కూడా నువ్వు తప్పటడుగులు వేస్తే నీ తర్వాత వచ్చే ప్రతి తరాలు కూడా ఏం చేస్తాయంట, అదే తప్పటడుగుల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి నీ కుటుంబాలే కానీ, మన జీవితాలే కానీ, మన పరిస్థితులే కానీ బాగుండాలి అంటే మన అడుగులను చాలా జాగ్రత్తగా వేయాలి. ఒకవేళ నీ అడుగు చాలా కష్టంగా ఉండొచ్చు, నీ జీవితము చాలా ఇబ్బందిగా ఉండొచ్చు, అయినప్పటికీ కూడా నువ్వు దేవునికి లోబడి నీ అడుగులు వేసినట్లయితే నీ తర్వాత తరాలు ఏమవుతాయంటే బాగు చేయబడతాయి. ఒకవేళ పరిస్థితులు బట్టి నువ్వు కూడా పాపములోనే ఒకవేళ జీవించినట్లయితే నీ తరువాత తరాలు కూడా ఏమైపోతాయి అంటే ఆ పాపమును ఎల్లవేళలా కూడా అనుసరించేవారిగా ఉంటారు. అయితే ప్రియులారా, ఇక్కడ మీకు అర్థమైందా? 11 మంది రాజులు యెరోబాము చేసిన పాపాన్నే చేశారు. రాజ్యానికి 12వ రాజు వచ్చినప్పటికీ కూడా ప్రజలందరూ అదే పాపము చేస్తూ ఉన్నారు. గత రాజు కూడా అదే పాపము చేశారు. అంటే తన తండ్రి ఏ పాపము చేశారో, తన తాత ఏ పాపము చేశారో అదే పొరపాటు ఈయన కూడా చేశాడు. అయితే ఈ యొక్క యోవాషు యొక్క చరిత్రను మనం పరిశీలన చేసినప్పుడు ఇతను 16 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఇతను ఏ ముహూర్తంలో మరి రాజు అయ్యాడో కానీ రాజ్యంలో భక్తి లేదు, రాజ్యంలో భక్తులు లేరు, రాజులో భక్తి లేదు. శత్రువులు రాజ్యమును ఏం చేస్తున్నారంట, ఇబ్బంది పెడుతూ ఉన్నారు. శత్రువులు రాజ్యాన్ని ఏం చేస్తున్నారంటే ఏలుతూ ఉండడం అనేది చూస్తూ ఉన్నాం. అంటే ఇటువంటి కష్ట సమయంలో ఇతను ఎలా జీవించాడు, ఇతను జరిగిన కార్యక్రమమును మనం చూద్దాం. ఇప్పుడు దాకా నేను చెప్పిన విషయాలు మీకు అర్థమైనాయా? ఇతని పేరేంటంట, యెహోవాయాషు. ఇతను ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 16 సంవత్సరాలు. ఇతను తండ్రి భక్తిపరుడా, భక్తి లేనివాడా? కొద్దిగా భక్తిపరుడే. ఇతను ఎన్నో రాజు? 12వ రాజు. ఇతని పేరుకి అర్థము దేవుడు ఇచ్చువాడు. అయితే ఇప్పుడు రాజ్యము పరిస్థితి బాలా, రాజ్యముల ఆర్థిక పరిస్థితులు కూడా బాలా. వీటిని ఇతను ఎలా హ్యాండిల్ చేశాడు, దీనిని ఎలాగ హ్యాండిల్ చేసి తిరిగి ఏమైనా సరైన మార్గంలో పెట్టాడా, లేదా ఆ బురదలోనే ఈయన కూడా కొట్టుకుపోయాడా అనేది మనము పరిశీలన చేద్దాం. మీరు కూడా ఎవరికైనా క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీకు అర్థమవుతుంది ఏమో, ఒక్కోసారి టపా 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 ఏమైపోతాయంటే వికెట్లు పడిపోతూ ఉంటాయి. 5వ బ్యాట్స్మెన్ 6వ బ్యాట్స్మెన్ వస్తాడు, భారం అంతా ఎవరి మీద పడిపోయింది, ఆ బ్యాట్స్మెన్ మీద పడిపోయింది. సరైన బ్యాట్స్మెన్ అనుకోండి ఏం చేస్తారంటే బాగా ఆడి పర్ఫామ్ చేసి గెలిపిస్తాడు. ఒకవేళ సరైన బ్యాట్స్మెన్ కాకపోతే, ఒకవేళ మరొక రకంగా మీకు ప్రశ్న అడుగుతాను చూడండి. ఇంట్లో నలుగురికి వండడమే కాస్తో కోస్తో కష్టం అనుకున్నప్పుడు మీ ఇంటికి 10 మంది చుట్టాలు వచ్చారనుకోండి, ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుంది? బాగా వండుతారా? రుచి వండలేం. అలాగే ఇక్కడ ఈ యెహోవాయాషు రాజ్యానికి వచ్చినప్పుడు సరైన బ్యాట్స్మెన్గా పనిచేశాడా, సరైన విధముగా పరిస్థితులను హ్యాండిల్ చేయగలిగాడా లేదా అనేది మనం ఏం చేయాలంటే పరిశీలన చేయాలి. చూడండి, 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయం. 13వ అధ్యాయంలో 10వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. యూదా రాజు అయిన యోవాషు ఏలుబడిలో, అంటే ఇశ్రాయేల్ రాజులో యోవాషే కాదు, యూదా రాజులో కూడా ఎవరున్నారంట, యోవాషు అని ఉన్నాడు. అయితే 37వ సంవత్సరం మందు యెహోవాయాహాజు కుమారుడైన యెహోవాయాషు షమ్రోనులో ఇశ్రాయేలును ఏలన ఆరంభించి 16 సంవత్సరములు ఏలెను. అయితే ప్రియులారా, మీకు అర్థమైంది, 16 సంవత్సరాలు యెహోవాయాషు రాజ్యాన్ని పరిపాలన చేశాడు. ఇతను పరిపాలనలో ఇతని జీవితం ఎలా కొనసాగిందో మనం చూద్దాం. 11వ వచనం. ఇతడును ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నేబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక వాటిని అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనమును జరిగించును. అంటే 11 మంది ఎలాగ ఆడారో ఇతను కూడా అలాగే ఆడాడు. అంటే ఇతని గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ కూడా
లేదు. గతం వాళ్ళు ఏం తప్పు చేశారో, గతం వాళ్ళు ఏం పొరపాట్లు చేశారో, గతం వాళ్ళు ఏం పాపం చేశారో అదే దానిని ఇతను కూడా ఏం చేశాడంటే కొనసాగించాడు. అయితే ప్రియులారా, అయితే ఇంకా తిన జీవితాన్ని మనం ఎక్కువ చదవాల్సిన పనే లేదు. ఇతను గెలిచాడా ఓడాడా అంటే మీరేం చెప్పగలరు? ఖచ్చితంగా ఓడిపోయి ఉంటారు. పరిస్థితులను ఏమీ కూడా చెక్కదిద్ది ఉండడు. అయితే ఈ సందర్భంలో నేను మీకు ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, దేవుడు మనకు ఇచ్చిన జీవితాన్ని మనం ఏం చేయాలంటే సరైన బ్యాట్స్మెన్ లాగా లేదా సరైన ఒక మంచి ప్లేయర్గా మనం ఏం చేయాలంటే కొనసాగించాలి. అయితే మన కుటుంబ పరిస్థితులు మనము పుట్టకముందు ఒకలాగా ఉండొచ్చు. మనము పుట్టిన తరువాత మన కుటుంబంలో ఉండే పరిస్థితులను మార్చడానికి మన వంతు ప్రయత్నముగా గట్టి ప్రయత్నం, చిన్న ప్రయత్నం కాదు. ఎలాంటి ప్రయత్నం అంట? గట్టి ప్రయత్నం చేయాలి. అంటే ఎలాంటి ప్రయత్నం అంటే భక్తిలో లేని కుటుంబాన్ని భక్తిలోకి నడిపించాలి, పాపములో ఉన్న కుటుంబాన్ని నీతిలోకి నడిపించాలి, ఇళ్లలో ఉన్న వ్యక్తులను సంఘానికి నడిపించాలి. అటువంటి వాళ్ళని దేవుడు దీవించేవాడిగా ఉంటాడు. అయితే యెహోవా యాషూకి దేవుడు అవకాశం ఇచ్చాడు, కానీ దానిని ఆయన ఏం చేయలేకపోయాడంటే సద్వినియోగం పరుచుకోలేకపోయాడు. ఈరోజు మనము కూడా యెహోవా యాషులాగానే దేవుడు మనకి గొప్ప అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. 2025 అని ఒక సంవత్సరాన్ని, ఆయుష్కాలాన్ని ఇస్తూ ఉన్నాడు. కానీ మనము కూడా ఏం చేస్తున్నామంటే యెహోవా యాషులాగా అందరూ జీవించినట్లుగానే మనము కూడా జీవిస్తూ ఉన్నాము. కానీ దేవుడు కోరుకున్న ప్రత్యేకమైన జీవితాన్ని మనం ఏం చేయలేకపోతున్నామంటే జీవించలేకపోతూ ఉన్నాం. మీరు గమనించినట్లయితే ప్రత్యేకమైన జీవితాన్ని దేవుడు మన నుంచి కోరుకుంటూ ఉన్నాడు. పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు మన నుంచి కోరుకుంటూ ఉన్నారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే పరిస్థితుల రీత్యా మనము కూడా మనకు ముందు వాళ్ళు ఎలాగ దేవునిలో బలంగా లేకపోయారో మనము కూడా దేవునిలో బలంగా ఉండడం లేదు. అదే పొరపాటు యెహోవా యాషు చేస్తున్నాడు, ఈరోజు మనము కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మీకు అర్థమైంది, రాజ్య పరిస్థితి బలహీనంగా ఉంది, ఆత్మీయ పరిస్థితి బలహీనంగానే ఉంది. దీన్ని ఇతను బాగా హ్యాండిల్ చేయగలిగాడంటే చేయలేడు. ఎందుకు? ఒక వ్యక్తి తననే కానీ తన కుటుంబాన్నే కానీ బాగా హ్యాండిల్ చేయాలి అంటే అతను వాక్యము బాగా చదవాలి. ఈరోజు నిజముగా మన కుటుంబంలో ఉన్న సభ్యులు ప్రార్థనకి రావడం లేదు అంటే, మన కుటుంబంలో ఉండే సభ్యులు ప్రార్థన పరులుగా లేరు అంటే ఆ పొరపాటు, ఆ అపరాధము ఖచ్చితంగా నీ మీద కూడా ఏమవుతుందంటే మోపబడుతుంది. అదేంటండి నిజమా అంటే అవును నిజం. మీరు గమనించినట్లయితే ఇక్కడ యెహోవా యాషు తన జీవితంలో తనకిచ్చిన అవకాశాన్ని బట్టి రాజ్యమునే కానీ రాజ్యములో ఉన్న ప్రజలనే కానీ దైవికంగా ఏం చేయలేకపోయాడంటే నడిపించలేకపోయాడు. అయితే ప్రియులారా, మీరు గమనించినట్లయితే అందుకే కీర్తన గ్రంథం మీరు చూసినట్లయితే వాక్యము నీ పాదములకు దీపము లేదా వెలుగు అని చెప్తూ ఉంటాడు అన్నమాట. అంటే నిన్ను, నీ జీవితం సరి చేసుకోవాలన్నా, నీ యొక్క కుటుంబ పరిస్థితులను సరి చేసుకోవాలన్నా వాక్యమనే దీపమును, వాక్యమనే వెలుగును, వాక్యమనే దేవునిని నువ్వేం చేయాలంటే అట్టి పెట్టుకుని జీవించాలి. కానీ యెహోవా యాషు తన జీవితంలో ఎవరి యొక్క ప్రణాళిక బట్టి జీవించాడంటే యెరోబాము ఎలాగ విగ్రహాలను పూజించాడో ఇతను కూడా విగ్రహాలనే పూజించాడు. కాబట్టి ఇతను తన జీవితాన్ని, తన రాజ్యాన్ని హ్యాండిల్ చేసుకోవడం ఇతనికి చేతకాల. అయితే ఇతను నేర్చుకోవచ్చు కదా. యెహోవా యాహాజు ఏం చేశాడంటే భక్తిగా జీవించాడు. తన తండ్రి భక్తిగా జీవించాడు కాబట్టి నేను కూడా భక్తిగా ఉంటే దేవుడు నన్ను దీవిస్తాడన్న ఆశ, ఆలోచన అతనిలో లేదు. కాబట్టి ప్రియులారా, ఇతను చేసిన కొన్నిటిని మనము పరిశీలన చేసి ముందుకు వెళ్దాం. ఏంటంటే ఇతనిలో 2 లక్షణాలు ఉన్నాయి అని మీకు నేను తెలియజేశా. మొదటి లక్షణం ఏమిటి అంటే ఇతను తన తండ్రిలాగా అంటే తన తాతలాగా యుద్ధపరుడు, ధైర్యవంతుడు అని చెప్పా. ఎలా మీరు చెప్పారు అని మనం చూసినట్లయితే రాజ్యము బలహీనంగా ఉంది, రాజ్యంలో ప్రజల పరిస్థితులు భక్తిహీనతగా ఉన్నాయి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇతడు చేస్తున్న యుద్ధాలలో ఆయన విజయాన్ని ఇస్తూ ఉన్నాడు.
దానికి గల కారణం ఏమిటి అంటే తన తండ్రి ప్రార్థన, తన తండ్రి దేవుని ఎడల చూపించిన భక్తి. చూడండి, దేవుడు తన తండ్రికి ఇచ్చిన మాటను పరిశీలన చేద్దాం. 2 రాజుల గ్రంథము 13వ అధ్యాయం, 2 రాజుల గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. కావున యెహోవా ఇశ్రాయేలు వారికి ఒక రక్షకుని అనుగ్రహింపగా అతని చేత ఇశ్రాయేలు వారు సిరియనుల వశము నుండి తప్పించుకుని మునపటి వలె స్వస్థానములలో కాపురం ఉండిరి. అంటే యెహోవా యాహాజుకి దేవుడిచ్చిన మాట ఏమిటి అంటే, నేను నీకు క్షేమమును దయచేస్తా, సిరియనులో నుంచి నిన్ను నేను ఏం చేస్తానన్నాడు, కాపాడుతానన్నాడు, లేదా గెలిపిస్తాను అని చెప్పాడు. అయితే గెలిపించడానికి ఎవరిని పుట్టిస్తా అన్నాడంట? రక్షకుణ్ణి. రక్షకుడు అంటే అర్థం ఏమిటి? కాపాడేవాడు, ఇంకా రక్షించేవాడు, ఇంకా ఆపదలలో సహాయము చేసేవాడు. ఇప్పుడు రాజ్యము యొక్క పరిస్థితి ఏమిటంటే ఆపదలలో ఉంది. ఈ ఆపదలో ఉన్నప్పుడు ఈ యెహోవా యాహాజు చనిపోయాడు. ఇప్పుడు రాజు ఎవరయ్యారంటే యెహోవా యాష్ అయ్యాడు. కాబట్టి దేవుడు ఆ రక్షకుడుగా ఎవరిని స్థిరపరిచాడంటే ఈ యొక్క యెహోవా యాషుని స్థిరపరిచాడు. అంటే ఇప్పుడు యెహోవా యాషు ఎవరి మీద యుద్ధం చేస్తాడు? సిరియన్ల మీద యుద్ధం చేసి గెలుస్తాడా, ఓడిపోతాడా? గెలుస్తాడు. దానికి గల కారణం ఏమిటి అంటే యెహోవా యాషు యొక్క బలము కాదు, యెహోవా యాషు యొక్క జ్ఞానము కాదు, యెహోవా యాషు యొక్క భక్తి కూడా కాదు. అది దేవుడు చూపించే కృప మాత్రమే. ఈరోజు మనం ఏమనుకుంటామంటే మన జీవితాల్లో వస్తున్న ఆస్తే కానీ, మన జీవితాల్లో వస్తున్న ఆరోగ్యమే కానీ, మన జీవితాల్లో వస్తున్న సంపదనే కానీ ఇది నాది అని అనుకుంటూ ఉంటాం. కానీ ఏది మనది కాదు. దేవుడు కృపను బట్టి దానిని మనకేం చేస్తున్నాడంటే ఇస్తున్నాడు. అది నీ కష్టము వలన అది నువ్వు సంపాదించుకోలే. నరులు కష్టము చేయడం వల్ల ఏది కూడా ఏం చేయలేరంట, సంపాదించుకోలేరు. యెహోవా కృప వలననే ఎవరైనా కూడా ఏం చేయగలరంటే సంపాదించుకోగలరు అని తెలియజేస్తున్నాడు. అయితే ఈ యెహోవా యాషు యుద్ధానికి వెళ్ళాడు. యెహోవా యాషు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అనేది చూసినట్లయితే, ఇప్పటిదాకా సిరియనుల కింద వీళ్ళు బానిసలుగా బ్రతుకుతున్నారు. ఇప్పటిదాకా సిరియనులు వీళ్ళ ప్రాంతాలలో కొన్ని ప్రాంతాలను పట్టుకొని పోయారు. అయితే 2 రాజుల గ్రంథము 13వ అధ్యాయం, ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. ఎవరెవరికి యుద్ధం జరుగుతుంది? సిరియనులకి, ఇశ్రాయేలు వారికి యుద్ధము జరుగుతుంది. 2 రాజుల గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనాన్ని మనము చదువుకుందాం. సిరియా రాజైన అజాయేలు మరణము కాగా, ఇంతాక చదివిన అజాయేలు ఏమైపోయాడంట? చనిపోయాడు. అంటే ఒక సిరియా రాజు చనిపోయాడు. తన కుమారుడు ఏమయ్యాడంటే రాజు అయ్యాడు. ఆ రాజు పేరు ఏదంటే బెన్హదదు. అతనికి మారుగా రాజు అయ్యాను. అంతటా యెహోవా యాహాజు కుమారుడైన యెహోవా యాషు అజాయేలు కుమారుడైన బెన్హదదు తన తండ్రి అయిన యెహోవా యాహాజు చేతిలో నుండి యుద్ధమందు పట్టుకొనిన పట్టణములను మరలా తీసుకొనెను. అంటే అజాయేలు యుద్ధము చేసి ఏ పట్టణాలు అయితే పట్టుకుపోయాడో యెహోవా యాహాజు యుద్ధము చేసి ఆ పట్టణాలు ఏం చేశాడంట? తీసుకువచ్చాడు. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటో మీరు చూడండి. ఇప్పుడు యెహోవా యాషు దగ్గర బలమైన సైన్యం ఉందా? సైన్యం లేకపోతే సిరియా వాళ్ళతో యుద్ధం ఎలా గెలుస్తాడు? అంటే యుద్ధము చేయాలన్నా కూడా సైన్యం ఉండాలి. అయితే గతములో సైన్యము లేకుండా గెలిపించాడు, ఆ విధానము వేరు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే యెహోవా యాషు సైన్యము చాలా బలముగా తయారైంది. అంటే యెహోవా యాషుని ఎందుకు యుద్ధ వీరుడిగా మీకు తెలియజేశానంటే, ఎందుకు ధైర్యవంతుడిగా మీకు తెలియజేశానంటే, యెహోవా యాషు కూడా తను ఒక సైన్యాన్ని ఏర్పరచుకున్నాడు. అది ఎలాంటి సైన్యం అంట? బలమైన సైన్యం. ఈ బలమైన సైన్యముతో యెహోవా యాషు ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళాడంట? సిరియనుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఆ సిరియనుల మీదకి యుద్ధానికి వెళ్ళాడంటే అప్పటికే సిరియా దేశపు సైన్యమే కానీ, సిరియా దేశపు యుద్ధ ప్రాతినిధ్యమే కానీ చాలా తెలివైన వాళ్ళు. మీరు గమనించారు, గతములో కూడా సిరియనులు
యెహోరాము కాలంలో ఇశ్రాయేలు ప్రజలను ఏం చేయాలనుకున్నారంటే కొమ్ము కాచి దెబ్బతీయాలనుకున్నారు. గుర్తుందా? అప్పుడు ఏ ప్రవక్త కాపాడాడు చెప్పండి? ఎలీషా ప్రవక్త. అంటే సిరియన్లు ఎప్పుడు కూడా వాళ్ళ పన్నాగాలు ఏం చేస్తూ ఉంటారంటే మారుస్తూ ఉంటారు. అంటే వీళ్ళు కూడా చాలా యుద్ధపరులే. వాళ్ళనే ఓడించారంటే దేవుడు గెలిపించాడు. అయితే వీళ్ళ దగ్గర కూడా యుద్ధ సైన్యం బాగానే ఉంది. అయితే ప్రియులారా, ఎందుకు నేను ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నానంటే, దేవుడు ఒక దానిలో నిన్ను బలపరచాలనుకున్నప్పుడు నీకు అవసరమైన వాటన్నిటిని కూడా ఆయనే అనుగ్రహిస్తాడు. యెహోవా యాషుకు కావాల్సిన బలాన్ని, యెహోవా యావాషుకు కావాల్సిన సైన్యాన్ని ఎవరు అనుగ్రహించుంటారంటారు? దేవుడే అనుగ్రహించాడు. దేవుడే ఆ యుద్ధములో ఏదైతే కోల్పోయాడో ఆ పట్టణాలను మళ్ళా కాపాడుకునే గొప్ప అవకాశమును దేవుడు ఇచ్చాడు. దీనిని బట్టి నాకు అర్థమైన విషయం ఏమిటి అంటే, దేవుణ్ణి మనము కలిగి ఉంటే కోల్పోయిన ప్రతి దానిని కూడా మనం ఏం చేయొచ్చంట? పొందుకునే గొప్ప అవకాశం మనకు తెలియజేస్తున్నాం. ఈరోజు చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే, ప్రార్థన రాకుండా సంపాదించుకోవాలని, లేదా ప్రార్థన లేకుండా పెళ్ళిళ్ళలో, ఫంక్షన్లో, నవ్వులో ఇవి ఉంటాయి కదా సరదాలో, వాటికి వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు. కానీ నువ్వు దేవుని కొరకు, దేవుని సన్నిధానానికి వస్తే నువ్వు కోల్పోయిన వాటిని మరలా నీకు ఇవ్వగలిగిన సమర్థుడు ఎవరంట? దేవుడే. అయితే అది ఒకవేళ నువ్వు నమ్మినట్లయితే, అది నీకు అర్థమైనట్లయితే నువ్వు దేవునిలో బలోపేతమయ్యే అవకాశము ఉంటుంది అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఇక్కడ సిరియా రాజు చాలా క్రూరమైన వ్యక్తే. అటువంటి క్రూరమైన వ్యక్తిని ఇక్కడ యెహోవాయాషు ఏం చేశాడంటే ఓడించి తన అధికారాన్ని మళ్ళా తెచ్చుకున్నాడు. తను ఏదైతే కోల్పోయాడో వాటన్నిటిని మరలా కూడా తెచ్చుకున్నాడు. దాసత్వము నుంచి ఏమయ్యాడంటే విడిపింపబడ్డాడు. అంటే ఇక్కడ మీరు గమనించండి, దేవుడు ఏం చేశాడంటే, వీళ్ళు ఉన్న దాసత్వము నుంచి దేవుడే వీళ్ళని విడిపించాడు. దేవుడు పాపము అనే దాసత్వము నుంచి కూడా మనల్ని ఏం చేస్తాడంటే విడిపింపగలడు. అంటే దేవుడు ప్రతి ఒక్కరికి ఏం చేస్తాడంటే ఒక సమయమును ఇస్తాడు. ఆ సమయమును ఉపయోగించుకొని నువ్వు ఆ దాసత్వము నుంచి బయటకు వచ్చావా, నువ్వు ధన్యుడివే. దేవుడు ఇచ్చిన దానిని నువ్వు ఉపయోగించుకోకుండా అదే పాపములో ఉండిపోయావా, నువ్వు దౌర్భాగ్యుడివే. ఈ యెహోవాయాషుకి దేవుడు ఏం చేశాడంటే గొప్ప అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఏదైతే కోల్పోయాడో ఆ రాజ్యాన్ని మరలా ఏం చేశాడంట? తిరిగి సంపాదించుకున్నాడు. అయితే చూడండి, మీరు గమనించినట్లయితే యెహోరాము కాలంలో కూడా సిరియా సైన్యాధిపతి నయమానికి ఏమొచ్చిందంటే కుష్టి రోగం వచ్చింది. అంటే చర్మ రోగంగా మనం చూసుకున్నట్లయితే, అది అంటువ్యాధిగా మనం చూసినట్లయితే, ప్రవక్త చెప్పినట్లు చేయడం వల్ల తిరిగి మరలా ఏం పొందాడు? స్వస్థత పొందాడు. అంటే ఏదైతే కోల్పోయాడో దానిని మరలా ఆరోగ్యాన్ని పొందాడు. అయితే ఇశ్రాయేలు చరిత్రను మనం పరిశీలన చేస్తున్నప్పుడు దేవునిని ఎవరైతే కలిగి ఉంటారో కోల్పోయిన వాటిని కూడా దేవుడు ఇవ్వడానికి సమర్థుడు. అయితే మనము చేయాల్సింది ఏమిటి అంటే, దేవుడు మనకు అనుగ్రహిస్తున్న దానిని బట్టి మనము జ్ఞానముగా నడుచుకుని దేవునిలో జీవించడం. అయితే ప్రియులారా, మొదటి యుద్ధము సిరియాతో చేశాడు. ఓడాడా? గెలిచాడా? గెలిచాడు. రెండో యుద్ధం ఎవరితో చేశాడో మనం పరిశీలన చేద్దాం. చూడండి, 2 రాజుల గ్రంథము 14వ అధ్యాయం. 2 రాజుల గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. అంతటా అమజ్యా ఇశ్రాయేలు రాజు అయిన యోహోకు పుట్టిన యెహోవాయాహాజు కుమారుడైన యెహోవాయాషు వద్దకు దూతలను పంపి అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ అమజ్యా ఎవరంటే ఇశ్రాయేలు రాజు, యోధారాజా? యోధారాజు. అమజ్యా ఎవరండి? యోధారాజు. ఇశ్రాయేలు రాజు ఎవరు? యెహోవాయాషు. యెహోవాయాషు దగ్గరికి దూతలను పంపించాడు. ఏమని పంపించాడంటే, నువ్వు నేను కూడా యుద్ధము చేసుకుందాము రా అని. ఏంటి ఇతని గర్వము అంటే, అమజ్యా అనే రాజును మీరు పరిశీలన చేసినట్లయితే, అమజ్యా అనే రాజు ఇతను భక్తిహీనుడు. ఇతడు ఏం చేశాడంటే యోదోము అనే రాజ్యముతో యుద్ధానికి వెళ్ళి వాళ్ళ మీద యుద్ధము చేసి గెలిచాడు.
మీకు నేను గతంలో కూడా తెలియజేశా. యోదోము వాళ్ళంటేనే చాలా తెలివైన వాళ్ళు, చాలా ధనము కలిగిన వాళ్ళు, చాలా జ్ఞానము కలిగిన వాళ్ళు, చాలా తేమానీయులు, అంటే యుద్ధ ప్రతిపాదకులు చేయగలిగిన వాళ్ళు. అంటే యోదోము వాళ్ళనే వాళ్ళు గెలిచారంటే యోధా రాజ్యము బలమైనదా బలహీనమైనదా? బలమైనది. వీళ్ళు కలిగిన బలాన్ని బట్టి వీళ్ళకి ఏం కలిగారంటే అహంకారం కలిగింది. ఈరోజు మనం కూడా చూడండి, మనం కొంచెం మంచి బట్టలు వేస్తే చాలు, మంచి బట్టలు లేని వాళ్ళని మనం ఏం చేస్తాం? ఒక చూపు చూస్తాం. కొంచెం దేవుడు మనకు మంచి ఉద్యోగం వస్తే చాలు, ఉద్యోగం లేని వాళ్ళని ఏం చేస్తాం? ఒక చిన్న చూపు చూస్తాం. అంటే మనకు కలిగిన దాన్ని బట్టి ఒక్కోసారి జనాలు ఏం చేస్తారంటే అహంకారులుగా ఉంటాడు. అయితే దేవుడు మాట ఒకటి మీకు గుర్తు చేస్తారా? అహంకారులను ఎదిరించి దీనులను పైకెత్తువాడును నేనే. అంటే ఒక వ్యక్తిలో అహంకారం వచ్చింది అంటే అతను ఏమవుతాడంటే ఖచ్చితంగా అణగద్రొక్కబడతాడు. ఇప్పుడు యోధారాజైన అమజ్యా అహంకారంగా ఉన్నాడా లేదా? ఉన్నాడు. అహంకారంగా ఉండి ఏం చెప్తున్నాడంటే దూతలను పంపించి నువ్వు నాతో యుద్ధం చేసుకుందాందా, మనం ఫలానా సెంటర్లో కలుద్దాము అని అడిగాడు. అప్పుడు యోధా రాజు అంటున్నాడు, ఇశ్రాయేల్ రాజు అంటున్నాడు ఏమంటో తెలుసా? అక్కడ ఒక మంచి వాక్యాన్ని వివరిస్తూ ఉన్నాడు. ఒక మంచి కథాపూర్వకంగా ఒక కావ్యాన్ని చెప్తూ ఉన్నాడు. ఏంటో చూడండి. సామెతలు అంటారు కదా, 9వ వచనం. ఇశ్రాయేల్ రాజైన యెహోవాయాషు యోధా రాజైన అమజ్యాకు ఇలాగూ వర్తమానము పంపెను. లెబనోనులోనున్న ముండ్ల చెట్టు ఒకటి నీ కుమార్తెను నా కుమారునికి ఇమ్మని లెబనోనులో నున్న దేవదారు వృక్షమునకు వర్తమానము పంపగా లెబనోనులో నున్న దుష్టమృగము వచ్చి ముండ్ల చెట్టును త్రొక్కివేసెను అని చెప్తున్నాడు. దీని అర్థం మీకు ఏమైనా అర్థమైందా? ముండ్ల కుప్ప అంట విర్రవీగుతుందంట. ఎవరు ముందు విర్రవీగుతుందంట? లెబనోను అనే ఒక స్థిరంగా ఉన్న ఒక పెద్ద చెట్టు ముందు విర్రవీగుతూ ఉన్నప్పుడు ఎలాంటి మృగం అంట? ఒక దృష్టమృగం వచ్చి తొక్కుకుని వెళ్ళిపోయిందంట ముండ్లని. మీరు ఎప్పుడైనా చూడండి, ఎదురు ఏమైనా ముళ్ళు గాజు పెంకులో ఉంటే మనుషులైతే చూసుకుంటాయి, జంతువులు తొక్కుకుని వెళ్ళిపోతాయి. అలాగే అమజ్య, నువ్వు ముండ్ల కుప్పలాంటోడి, నేను బలమైన క్రూరమైన జంతువుని, నువ్వు నాతో పెట్టుకున్నావంటే నిన్ను తొక్కుకుని పోతా నేను అని ఏం చేశాడంటే ఈయన కూడా ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఎవరికి? అమజ్యాకి. ఈ వార్నింగ్ ఇస్తే మీకు ఎలా ఉంటుంది? కోపం వచ్చిద్దా? ఈయనకు కూడా కోపం వచ్చింది. సరే వినలా మాట, వినకుండా యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళి ఏమైపోయాడంటే నాశనం అయిపోయాడు. చూడండి 12వ వచనాన్ని మనం చదువుకుందాం. యోధావారు ఇశ్రాయేలు వారి ఎదుట నిలవలేక అపజయం పొంది అందరూ తమ తమ గుడారములకు పారిపోయిరి. అయితే ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే, మన జీవితంలో ఎన్నడైనా అహంకారం అనే స్వభావాన్ని కలిగి ఉండి సవాళ్ళు ఎవరితో అయినా విసిరినట్లయితే, అహంకారమైన స్వభావం కలిగి ఉండి మనం జీవించినట్లయితే బలమైన క్రూరమైన జంతువు తొక్కుకుని పోయినట్లుగా మనము కూడా తొక్కుకుని పోతాం. కాబట్టి ఎన్నడూ కూడా మనకి కలిగి ఉన్న వాటినందు మనము అతిశయించి గర్వించే వాళ్ళగా, అహంకారులుగా మనం ఏం చేయకూడదంటే ఉండకూడదు. అయితే ప్రియులారా, దేవుడు ఆల్రెడీ ఈ విషయాన్ని చాలా వివరంగా సొలొమోను ద్వారా తెలియజేస్తున్నాడు. చూడండి, సామెతల గ్రంథము 29వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎవని గర్వము వానిని తగ్గించును. ఎవరి గర్వం వారిని ఏం చేసేదంట? ఇక్కడ అమజ్యా అనే రాజు యొక్క గర్వము ఎవరిని తగ్గించింది? ఇప్పుడు ఆయననే తగ్గించింది. దానికి గల కారణం ఏమిటంటే ఇతను భక్తిహీనుడు. అయితే ప్రియులారా, మీకు నేను ఇప్పటిదాకా ఏం తెలియజేశానంటే, యెహోవాయాషు తన జీవితంలో 2 రకాల యుద్ధాలను దేవుడు తెలియజేశాడు. ఒక యుద్ధం ఎవరితో చేశాడంట? సిరియాతో చేశాడు. గెలిచాడా? ఓడిపోయాడా? గెలిచాడు. తరువాత ఎవరితో చేశాడు? యోధా రాజుతో చేశాడు. గెలిచాడా? ఓడిపోయాడా? గెలిచాడు. మనం అనుకుంటూ ఉండొచ్చు, అదేంటి ఇతడు భక్తిపరుడు కాదు కదా, దేవుడు ఎందుకు గెలిపిస్తున్నాడు? తన తండ్రి భక్తిని బట్టి. అంటే నీ భక్తే నీ బిడ్డలకు కొంత అంటారు ఇది రక్ష అని. అంటే మన జీవితము ఉండే పరిశుద్ధతే మన బిడ్డలకు ఏంటంట? ఒక రక్షణకరం. అయితే మన జీవితంలో మన బిడ్డలు బాగుండాలి అనే ఆశ మనం కలిగి ఉంటే సరిపోదు.
ఆశకు తగినట్లుగా మనం ఏం చేయాలంట? జీవించాలి. అయితే యెహోవా యాషు యొక్క జీవితంలో గొప్పతనం ఏమీ లేదు, కానీ యెహోవా యాహాజు కలిగి ఉన్న భక్తిని బట్టి దేవుడు దీవించాడు. అసలు యెహోవా యాహాజు కూడా కాదు, యోహు చేసిన మంచి పనులను బట్టి తన తరాలను దేవుడు దీవించాడు. అయితే ప్రియులారా, కానీ ఇతనిలో ఒక చిన్న లోపం ఉంది. మీకు ఆల్రెడీ నేను తెలియజేశా. ఏంటి ఆ లోపం? ఇతను కూడా యెరోబాములాగా విగ్రహాలను ఏం చేశాడంట? పూజించాడు. అప్పటిదాకా ఎవరు ప్రవక్త అంటే యోహు దగ్గర నుంచి, అంటే వాళ్ళ తాత కాలంలో ప్రవక్త అంటే ఎలీషానే, తన తండ్రి కాలంలో ప్రవక్త ఎవరంటే ఎలీషానే, యెహోరాము కాలంలో ప్రవక్త ఎవరంటే ఎలీషానే. నాకు అర్థం కాల, రాజులు పుతుకుమని వెళ్ళిపోతూ ఉన్నారు, కానీ ప్రవక్త ఏమయ్యాడు? అక్కడే ఉన్నాడు. ఏంటి 4-5 రాజులు ఏం చేశాడు? ఇతనే గైడ్ చేశాడు. యెహోరాము కాలంలో యెహోరాము ఓడిపోవాలి. ఎవరు కాపాడారు? ఎవరి చేతిలో నుంచి కాపాడారు మీరు చెప్పగలరా? సిరియనులు. ఇంకొకటి ఉంది, మీరు చెప్పగలరా? మోయాబీలు. ఎవరి చేతిలో నుంచి? మోయాబీలు చేతిలో. అంటే ఎలీషా ఎప్పుడూ కూడా ఇశ్రాయేల్ రాజ్యమును ఏం చేస్తున్నాడంటే కాపాడుతున్నాడు. కాబట్టి ఇతను ఏ రాజ్యానికి సంబంధించిన ప్రవక్త అంటే ఇశ్రాయేల్ రాజ్యానికి సంబంధించిన ప్రవక్త. ఏలియా, ఎలీషా వీళ్ళు ఇరువురు కూడా ఉత్తర రాజ్యం అంటే ఇశ్రాయేల్ రాజ్యానికి సంబంధించిన ప్రవక్తలు. ఈ ప్రవక్తలు ఎప్పుడూ కూడా రాజులను, రాజ్యములో ఉండే ప్రజలను కాపాడుతూ ఉంటారు. అయితే ప్రియులారా, దీన్ని బట్టి మీకు ఏమైనా అర్థమవుతుందా? సంఘములో ఉన్న వాళ్ళు కూడా సంఘములో ఉండే వాక్యమునకు ఒకవేళ లోబడినట్లయితే, ఎలీషా మాటలకు లోబడిన రాజులను దేవుడు కాపాడాడు. సంఘములో వాక్యమునకు లోబడిన వారి జీవితాలను కూడా ఎవరు కాపాడతారు? ఒకవేళ వినని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈరోజు సంఘములో నియమించుకున్న విషయాలకు లోబడని వారి పరిస్థితి ఏమిటి? లోబడాడు కాబట్టి యెహోరాము గెలిచాడు, లోబడాడు కాబట్టి యోహు రాజయ్యాడు, లోబడాడు కాబట్టి యెహోవా యాహాజు సిరియా దేశం నుంచి తప్పించుకోగలిగాడు, లోబడాడు కాబట్టి యెహోవా యాషు కూడా యుద్ధంలో గెలవగలిగాడు. ప్రథమ కారణం ఏమిటి అంటే వీళ్ళు కొంత బతిహీనులైనప్పటికీ కూడా ఎవరి మాటకు లోబడుతున్నారు? ప్రవక్త మాటలకు లోబడుతున్నారు. అంటే వీళ్ళు ప్రవక్తకి ప్రాధాన్యత ఇస్తున్నారా, ఇవ్వట్లేదా? ఈరోజు ఏ సంఘాలలో అయితే సేవకులకు ప్రాధాన్యత ఉండేదో, ఏ సంఘములో అయితే సేవకుని యొక్క మాట ప్రకారము సంఘం నడుస్తూ ఉంటుందో, ఆ సంఘాలను దేవుడు ఏం చేస్తాడంటే అభివృద్ధి పరుస్తాడు. ఒకవేళ అలా పనిచేయని సంఘాలు ఉంటాయి. నిజంగా మీరు చూడండి, కొంతమంది సంఘాలలో సేవకుల్ని డమ్మీ చేసేస్తారు. డమ్మీ అంటే మీకు తెలుసా? డమ్మీ అంటే విలువలేని వ్యక్తిగా చేస్తారు. అలాంటి సంఘాలను మీరు చూడండి, అవి ఎప్పటికీ అభివృద్ధి పాడవు. అందుకే కాబట్టి ఎప్పుడైనా సేవకుడు సంఘాన్ని అభివృద్ధి పరిచే కొన్ని కార్యక్రమాలలో వీలైతే సహకరించాలి, కానీ అతనికి వ్యతిరేకమైన పనులను మనము చేయకూడదు. అలా చేసిన ఏ సంఘాన్ని దేవుడు ఏం చేయడు? అభివృద్ధి పరచడు లేదా ఆశీర్వదించడు. కాబట్టి ప్రియులారా, ప్రేమపూర్వకంగా మీకు నేను తెలియజేసేది ఏమిటి అంటే, యెహోవా యాషు యుద్ధాన్ని గెలవగలిగాడు అంటే దేవుడు కృప. తన తండ్రులు, తన తాతలు దీవింపబడ్డారంటే ప్రవక్త యొక్క మాటకు లోబడడం. ఈరోజు సంఘమునకు, సంఘములో జరిగే స్త్రీల కూడిక అవ్వచ్చు, సంఘములో జరిగే బైబిల్ కూడిక అవ్వచ్చు, సంఘములో జరిగే గృహ కూడికలు అవ్వచ్చు, గృహదర్శనాలు అవ్వచ్చు, వాటి మీకు లోబడితేనే దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? దీవిస్తాడు లేదా ఆశీర్వదిస్తాడు. మీ తరువాత తరాలను ఏం చేస్తాడంటే కృప చూపుతాడు. అయితే ఇప్పుడు అటువంటి గొప్ప దైవజనుడు ఏమయ్యాడంటే మరణశయం మీద ఉన్నాడు. అంటే ఐసీయూలో ఉన్నారంటారు కదా, ఇంకా చివరి స్టేజ్. అంటే ఎలీషా కొద్ది రోజుల్లో లేదా కొద్దిగా సేపట్లో చనిపోతాడు. చనిపోయేటప్పుడు ఎలీషా దగ్గర జరిగిన విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. అంటే ఇప్పటిదాకా యెహోవా యాషు జరిగించిన యుద్ధాన్ని చూసాం. ఇప్పుడు యెహోవా యాషును ఎలీషా మాట్లాడుకున్న సందర్భాలను మనము పరిశీలన చేద్దాం. చూడండి, 2 రాజుల గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా, అంటే ఎలీషాకి ఏమొచ్చిందండి? బాగా చదివి చెప్పండి, ఎలీషాకి ఏమొచ్చిందో. ఎలీషా అంతటా
తెలివిగా మొత్తం చదవకుండా చిన్న పాయింట్ అక్కడ ఒకటి ఉండిద్ది, మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా. కొంతమంది అంటారు అప్పుల బాధలు నన్ను పీడిస్తున్నాయి అంటారు. అంటే అప్పులు ఆయన ఏం చేస్తున్నాయి? ఇప్పుడు ఎలీషాని ఏం పీడిస్తుంది? రోగం. అంటే ఇతను కూడా అనారోగ్యాల పాలు అయ్యాడు. చాలామంది ఏమనుకుంటారంటే మీరు దేవుని ప్రవక్తలు కదా, లేదా దేవుని సువార్థికులు కదా, మీరు కళ్ళజోళ్ళు ఎందుకు పెడుతున్నారు, లేదా మీకు ఎందుకు ఆరోగ్యం బాగోట్లా, మీకెందుకు షుగర్ వచ్చింది అని అంటూ ఉంటారు. కానీ గొప్ప గొప్ప కార్యాలు చేసిన ప్రవక్తలకు కూడా ఏమొచ్చాయంట? రోగాలు వచ్చాయి. అయితే ఈరోజు చాలామంది ఆశ్చర్యం ఏంటంటే, నూనె డబ్బా పట్టుకో రోగం పోయిద్ది, కచ్చిపు గుడ్డ పట్టుకో రోగం పోయిద్ది, మట్టి తిను రోగం పోయిద్ది, కొవ్వొత్తి వెలిగించి రోగం పోయిద్ది, కొబ్బరికాయ కొట్టుకు రోగం పోయిద్ది అంటారు. కానీ రోగం పోయేటట్టయితే ఎలీషా ఎన్ని కొబ్బరికాయలు కొట్టేవాడు? రోగం పోయేటట్టయితే ఎలీషా ఎన్ని నూనె డబ్బాలు పట్టుకునేవాడు? ఎలీషానే చనిపోయిన వాళ్ళని అనేకులను ఏం చేశాడు? లేపాడు. కానీ ఎలీషాకి ఇప్పుడు ఏమొచ్చిందంట? మరణకరమైన రోగము, అంటే బలహీనత వచ్చింది. అంటే కాబట్టి క్రైస్తవులు కూడా మీరు గమనించాల్సింది ఏమిటంటే, దేవుడు రోగాలు స్వస్థపరుస్తాడు నిజమే, కానీ దేవుడు కృపను బట్టి ఖచ్చితంగా మనం ఒక సమయానికి ఏమవ్వాలంటే ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోవాలి. ఎవరం కూడా ఈ భూమిలో శాశ్వతం ఏమీ కాదు. ఒకవేళ ఈ స్పీకరు అనిల్ హవాలో కొన్నాడు అంటే వెళ్ళిపోయేటప్పుడు నా సమాధి పెట్టలో దీన్ని పెడతారా? పెట్టరు. అంటే పోనీ పెట్టిన దీన్ని ఏమైనా నేను పట్టుకెళ్ళగలనా? పట్టుకెళ్ళలేము. కాబట్టి ఎలీషా కూడా తన జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. గొప్ప కార్యాలు చేసిన ప్రవర్త పరిస్థితి ఎలా ఉందంట? మరణకరమైన, అంటే ఐసీయూ పరిస్థితి. ఆ పరిస్థితుల్లో యెహోవాయాషు రాజు వెళ్ళాడు. ఎవరితో మాట్లాడడానికి? ఇది ఎలీషాకి గౌరవమా అవమానమా? గౌరవమే. ఈరోజు ఒక్కోసారి ఆరోగ్యం బాగోకపోతే సహోదరులు రావడం గల కారణం ఏంటంటే మిమ్మల్ని ప్రేమించారని. సహోదరులు మీ ఇళ్లలో ప్రార్థన పెడుతున్నారంటే దాని ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని గౌరవించి మిమ్మల్ని ప్రేమించారు. అయితే యెహోవాయాషు కూడా ఏం చేశాడంటే ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. అంటే యెహోవాయాషులో కూడా కొంత భక్తి, ప్రవక్త మీద కొంత గౌరవము ఉంది కాబట్టి అతనితో మాట్లాడుతూ, ఇక్కడ మీరు బాగా గమనించండి, ఒక రాజు ఏడవడం అనేది చాలా అరుదుగా కనపడుద్ది. 14వ వచనం మీరు చూడండి. ఇశ్రాయేలు రాజు అయిన యెహోవాయాషు అతని యొద్దకు వచ్చి అతన్ని చూచి కన్నీరు విడుచుచు, నా తండ్రి నా తండ్రి. రక్తం పంచుకున్నాడా? మరి ఎందుకు తండ్రి అన్నాడు? ఎందుకు తండ్రి అన్నాడు? కొంతమంది చూస్తే నిన్ను చూస్తే మా అమ్మ గుర్తు వస్తుంది అంటారు. ఎలాగా? ఇక్కడ ప్రవర్తనను తండ్రి అని ఎందుకు అన్నాడంటే మీకు బాగా వివరణ చేస్తా. తండ్రి అంటే భౌతికంగా ఉండే తండ్రులు తన కుటుంబాన్ని, తన కుమారులు, సంతానాన్ని ఏం చేయాలంటే ఒక మంచి మార్గంలో నడిపించాలి. ఎలీషా తను బ్రతికి ఉన్నంత కాలము ఇశ్రాయేలు రాజ్యంలో ఒక తండ్రిగా నిలబడి తనలో ఉన్న లోపాలు చెప్తూ, శిక్షిస్తూ, దండిస్తూ మంచి మార్గంలో నడిపించాడు. అంటే ఎలీషా భక్తిపరుడు అని దేవుని ప్రవర్తన ఎవరికి అర్థమైంది? యెహోవాయాషుకు అర్థమైంది. అంటే యెహోవాయాషు ఏం చిన్నపిల్లోడు కాదు. నా తాతను రాజుగా చేసింది ఎవరు? ఈ ఎలీషానే. నా తండ్రికి సహాయం చేసింది ఎవరు? ఈ ఎలీషానే. అంటే ఎలీషాని తండ్రి అనడంలో గల ఉద్దేశం ఏమిటంటే, ఎప్పుడైనా తండ్రులు చేయాల్సిన బాధ్యత ఏంటంటే ఏదో డబ్బులు తెచ్చి ఇంట్లో పడేసాము, మీ బతుకు మీరు బతకండి అనడం కాదు. ఒక తండ్రి చేయాల్సిన పని ఏమిటంటే డబ్బు ఇస్తూ, కుటుంబంలో ఉన్న లోపాలు చెప్తూ, లోపాలను సరిదిద్దుతూ, వాటిని ఏం చేయాలంటే మేలుకరమైన మార్గంలో నడిపించాలి. అప్పుడే తండ్రి అనే పదానికి అర్హుడివి నువ్వు అవుతావు. అంటే ఈరోజు ఒక పెళ్లి చేసుకుని ఒక 2-3 పిల్లల కంటే తండ్రి అయిపో. తండ్రి అంటే ఏమిటి అంటే తన తరువాత తరాన్ని స్థిరపరచడమే తండ్రి గుణగణాలు. అయితే ఎలీషా తండ్రి అన్నాడంటే ఇశ్రాయేలు రాజ్యాన్ని స్థిరపరచడానికి అతను ఎంత కృషి చేశాడో మీరు అర్థం చేసుకోవాలి. ఆ కృషిని ఎవరు గుర్తించారు? రాజు గుర్తించాడు. ఈరోజు నిజంగా చూడండి, సేవకులు సంఘంలో పడుతున్న అటువంటి ప్రయాసను, సేవకులు సంఘం కొరకు చేస్తున్న క్రియలను గుర్తించని సంఘస్థులు కూడా ఉంటారు. సహకరించరు. అసలు సహకరించిన సంఘాలు ఉన్నాయి, సహకరించిన మనసులు ఉన్నాయి, సహకరించిన వ్యక్తులు ఉన్నారు, వ్యతిరేకంగా పనులు చేసే జనాలు కూడా ఉన్నారు. కానీ మనం ఎప్పుడు కూడా
మన భౌతికమైన తండ్రికే కానీ, మనకి వాక్యమును వివరించే సేవకులకే కానీ మనం ఏం చేయాలంటే వాళ్ళు తెలియజేసిన విధముగా మనము జీవించే ప్రయత్నము చేయాలి. అప్పుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చాను. యుద్ధము అంటే ఎలా చూస్తారంటే ఎన్ని రౌతులు ఉన్నాయి, ఎన్ని రథాలు ఉన్నాయి అంటే అంత గొప్ప సైన్యం అని. అంటే ఇశ్రాయేలులకు గెలవడానికి గల కారణము మా రథాలు మా రౌతులో కాదు, మా రథాలు మా రౌతులు ఎవరంటే నీవే. అయితే ప్రియులారా, ఎలీషా అంత గొప్పగా పనిచేశాడు, దానిని అంత బాగా గ్రహించగలిగాడు ఇతను. ఈరోజు సేవకుడు చాలా అమూల్యమైన విషయాలు బోధిస్తూ ఉంటాడు. దానిని ఎవరు గ్రహించలేరంటే జనులు గ్రహించలేరు కాబట్టే మీ జీవితాలను ఏం చేసుకోలేరంటే మార్చుకోలేక మీ జీవితాలు పాపపు అనే ఊబిలో ఏమైపోతూ ఉంటాయి అంటే కొట్టుకుని పోతూ ఉంటాయి. గ్రహించిన వాళ్ళు ఏం చేస్తారంటే లోబడేవారిగా ఉంటారు. అయితే ఏడుస్తున్నాడు, నా తండ్రి, ఇప్పటిదాకా నువ్వు మాకు తండ్రిగా ఉన్నావు, ఇప్పటిదాకా మా యుద్ధాల్లో నువ్వే రౌతులుగా రథములుగా పనిచేసి ఉన్నావు, అయితే నువ్వు వెళ్ళిపోతున్నావా అంటే చివరి చూపుకి ఎవరు వెళ్ళారంటే యెహోవాయాషు వెళ్ళాడు. అంటే చూడగానే ఈయనకి ఏడుపు వచ్చిందంటే దాని అర్థం ఏంటి? మీరు ఇప్పుడు మనం కూడా ఒంట్లో బాగోని వాళ్ళ దగ్గరికి వెళ్తాము, చూడగానే ఎప్పుడు ఏడుపు వచ్చింది అంటే బాగా ఏదో వాళ్ళు బాగా సిక్ అయ్యారు, బాగా అనారోగ్యానికి గురయ్యారు. అంటే ఎలీషా పరిస్థితిని ఇప్పుడు మీరు గ్రహించండి. అంటే ఎంత బాధతో అనారోగ్యంతో కొట్టుమిట్టులాడుతుంది అంటే ఎంతో అనారోగ్యముతో కొట్టుమిట్టులాడుతున్నా కూడా ఎవరితో మాట్లాడుతున్నాడంట? యెహోవాయాషుతో మాట్లాడతాడు. అసలు ఎలీషా ప్రవక్త మావులోడు కాదు, చాలా కోపిష్టి. యెహోరాముతో చెప్తూ ఉంటాడు, యెహోరామా, నువ్వు యెహోషాపాతుతో కాకుండా విడిగా వస్తే నిన్ను లెక్కే చేసేవాడిని కాదు, ఎందుకో తెలుసా, నువ్వు పాపాత్ముడివి కదా అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు యెహోవాయాషుతో మాట్లాడుతున్నాడంటే యెహోవాయాషులో కొంత భక్తి ఉంది. అయితే ప్రియులారా, అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. అందుకు ఎలీషా, నీ వింటిని బాణములను తీసుకోమని అతనితో చెప్పగా, అసలు వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చాడు? ఎలీషా దగ్గరికి, ఒక రోగి దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు ఏం కావాలి? మీరేం తీసుకెళ్తారు? ఫ్రూట్స్ తీసుకెళ్తారా? గర్భిణీ స్త్రీల దగ్గరికి బ్రెడ్ తీసుకెళ్తారు. తర్వాత చావుల దగ్గరికి తెలియదు, అయితే మీకు నేను చెప్తా వినండి పోనీ. చావుల దగ్గరికి స్వీట్లు తీసుకెళ్తారు, అనారోగ్యం ఉన్న వాళ్ళ దగ్గరికి ఫ్రూట్స్ తీసుకెళ్తారు, ప్రెగ్నెంట్ల దగ్గరికి స్వీట్స్ తీసుకెళ్తారు, వరదల్లో వాళ్ళకి కూరగాయలు తీసుకెళ్తారు. ఇది తీసుకెళ్లే పద్ధతి. అయితే ఇప్పుడు ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఇతను ఏం పట్టుకొచ్చాడంట? బాణాలు అవి పట్టుకొచ్చాడు. ఎలీషా కూడా ఏమంటున్నాడంటే, నాకేం బ్రెడ్ తెచ్చావు ఇవ్వు, నాకేం ఫ్రూట్స్ తెచ్చావు ఇవ్వు, నాకేం ఆతిథ్యం ఇచ్చావో అవి ఇవ్వు అనట్లా. ఎలీషా పక్కన కూర్చోపెట్టుకుని, యెహోయాషు నువ్వేం చేయాలంటే బాణంతా అన్నాడు. బాణం తీసుకొచ్చి ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు అక్కడ బాగా గమనించండి. 16వ వచనం, నీ చెయ్యి వింటి మీద ఉంచమని అతడు ఇశ్రాయేలు రాజుతో చెప్పగా, అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు వైపునున్న కిటికీకి విప్పమని చెప్పగా. అంటే మీరు ఇమేజ్ చేసుకోండి, ఎలీషా రాజు మాట్లాడుకుంటున్నప్పుడు రాజు ఏం చేశాడంటే బాణం గురిపెట్టాడు. ఎటువైపు గురిపెట్టాడంట? తూర్పు వైపు, అంటే మన భాషలో ఇటువైపు గురిపెట్టి ఏం చేయమన్నాడంట? అక్కడ ఉన్న కిటికీ తెరవమన్నాడంట. ఇప్పుడు అదే మనల్ని అంటే, నేనెందుకు వచ్చాను, నువ్వేం చేస్తున్నావు అని అడుగుతాం. కానీ రాజు ఏం మాట్లాడలా. దానికి గల కారణం ఏంటో తెలుసా? గౌరవించడం. ఈరోజు మనం చూడండి, మనం ఒక పని చేయాలనుకుంటాం, ఇక్కడ ఇంకొకళ్ళు వచ్చి దాన్ని డిస్టర్బ్ చేస్తారు. ఏంటో తెలుసా? అది ముందు చేసిన పనివాడిని అవమానించడం. మనం ఒక ప్రణాళిక వేస్తాం, దానికి ఆలస్యంగా వస్తారు. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని మాటకు మీరు అవిధేయులుగా జీవించడం. మొన్న కూడా ఒకరికి చెప్పా, భోజనం ఫస్ట్ పిల్లలకి ఇవ్వండి, తర్వాత పెద్దలకి ఇవ్వండి అంటే, ఆయన అలాగే చెప్తాడులే మనం వేద్దాం అంటున్నాడు. అదేంటి అలాగే చెప్తే? ఇప్పుడు ఇక్కడ భోజనం తగ్గింది అనుకో, ఎవరిని అడుగుతారు? అనిల్ బలెంటోడే, నాకేమీ ఇవ్వాల, నాకేం పెట్టలా అనరా?
అంటారు. అంటే ఇక్కడ ఏ కేసు జరిగినా దాన్ని ఎవరు బాధ్యులు అవుతారు? పెట్టినోడు ఏం చేస్తాడు? పెట్టేసి తినేసి వెళ్ళిపోతాడు. కానీ కడుక్కోవాల్సిన బాధ్యతలు, చూసుకోవాల్సిన బాధ్యతలు, అందరికీ అందించే విధముగా ప్రయత్నం చేయాల్సిన బాధ్యతలు ఎవరి మీద ఉంటాయి? నడిపించేవాడు ఎవరైతే వాళ్ళ మీద ఉంటాయి. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే, కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఒక సేవకుడే కానీ ఏదైతే చెప్తున్నాడో ఆరాలు తీసి అలా ఇలా కాకుండా ఆయనకంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఒక పని చేస్తున్నాడంటే ఆలోచన లేకుండా ఎవరు ఏ పని కూడా చేయరు. దానికి వీలైతే మన సమ్మతాన్ని తెలియజేయాలి, కానీ మన వ్యతిరేకతను మనం ఏం చేయకూడదంట? తెలియజేయకూడదు. అయితే ఇప్పుడు ఈ ఎలీషా ప్రవక్త కూడా రాజును వస్తే బాణంతో కిటికీ తీయమంటున్నాడు. తీయమని ఏం చెప్తున్నాడంటే తన చెయ్యి మీద వేశాడు. బాణంతో కొడితే కిటికీ ఏమైందంటే ఓపెన్ అయింది. దాని అర్థం ఏమిటి అంటే, ఈ తూర్పు వైపు ఎవరు ఉన్నారంటే సిరియనులు ఉన్నారు. నువ్వు బాణముతో దానిని తీసావు కాబట్టి సిరియా రాజు నుంచి నువ్వేమవుతావంటే రక్షింపబడతావు. సిరియా రాజు నువ్వేం చేస్తావంటే ఓడిస్తావు. దానికి అర్థం అంటే నా మాటకి లోబడి అటు బాణం కొట్టావు కదా, కాబట్టి దేవుడు నేను అదేంటి ఎలా సాధ్యపడిద్ది అంటే సాధ్యపడిద్ది అంతే. ఒక్కోసారి కొన్ని చెప్పిన మాటలు వింటూ ఉంటే ఆశ్చర్యంగా ఉంటాయి. కిటికీ తీడిస్తే యుద్ధంలో గెలుస్తావా? మేము కూడా మా కిటికీ తీస్తామంటే కుదరదు. అంటే దేవుడు చెప్పింది చెప్పినట్లుగా మనం చేసినట్లయితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఒక 2 టెస్టులు పెట్టాడు. మొదటి టెస్ట్లో ఏమైపోయాడంటే పాస్ అయిపోయాడు. తర్వాత ఏం చెప్పాడంటే నీ బాణాలు ఏం చేస్తావంటే భూమిలోకి దింపమన్నాడు, అంటే నేలలోకి దింపమన్నాడు. నేలలోకి దింపమనగానే ఈ యొక్క యెహోవాయాషు ఏం చేశాడంటే 3 బాణాలు తీసి పసా అని కొట్టాడు. ఇప్పుడు మీరెన్ని బాణాలు కొడతారు? కొట్టు అని చెప్పాం మిమ్మల్ని. సరే నీళ్ళు వస్తున్నాయి పట్టు అని చెప్తే ఎన్ని బిందెలు నీళ్ళు పడతారు మీరు చెప్పండి? ఎన్ని బిందులు ఉంటే అన్ని పడతాం, ఎన్ని జగ్గులు ఉంటే అన్ని పడతాం, ఎన్ని డ్రమ్ములు ఉంటే అన్ని పడతాం. పొద్దున్న 4:30 నుంచి నైట్ 12 వరకు నీళ్ళు పట్టే వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. లేరా? ఉన్నారే. అంటే మనకు చాలా అవసరం కాబట్టి చాలా పడతాం. అలాగే ఇప్పుడు కొట్టు అన్నాడు. ఇప్పుడు ఈయన ఏం చేయాలి? అతని దగ్గర ఎన్ని బాణాలు ఉన్నాయో అన్నీ కూడా ఏం చేసేయాలి? ఆగు అనేదాకా కొడుతూనే ఉండాలి. కానీ ఇతను ఏం చేశాడంటే 3 బాణాలు కొట్టాడు. 3 బాణాలు కొట్టి ప్రవక్తను చూశాడు. అప్పుడు ప్రవక్త ఏమన్నాడంటే నీ దగ్గర చాలా ఉన్నాయి కదా, అన్నీ కొడితే బాగుండు కదా, ఎందుకు కొట్లా? 3 సార్లే కొట్టావు కాబట్టి, నా మాట విని ఎన్నిసార్లు కొట్టావు బాణాన్ని? కాబట్టి 3 సార్లే నువ్వు ఎవరిని గెలుస్తావు? సిరియా. అసలు ఏం నాకేం అర్థం కావట్లా. కిటికీ తీస్తే గెలుస్తావు అంటున్నాడు, కింద కొడితే అన్నిసార్లు. అదే ముందే తెలిస్తే ఏం చేస్తాడు? అన్ని బాణాలు తీసుకొచ్చి కొడతాడు. ఒక్కోసారి దేవుడు ప్రవక్త ద్వారా, దేవుని సేవకుల ద్వారా కొన్ని మాటలు పలికిస్తాడు దేవుడు. అది వినడానికి విచిత్రంగా అనిపిస్తుంది, కానీ దాని యొక్క ఆచరణలో నువ్వు చాలా లాభాన్ని పొందుతావు. ఈరోజు అంటూ ఉంటారు అదేంటంటే ఊడిస్తే దేవుడు దీవిస్తా అంటారు, కుర్చీలు కొంటే దేవుడు ఆశీర్వదిస్తా అంటాడు, చర్చిలో లైట్లు బిగిస్తే దేవుడు కృప చూపుతా అంటే ఎలా సాధ్యపడిద్ది అంటే లైట్కి కృపకి సాధ్యం ఉందా? ఏదైనా కనెక్షన్ ఉందా? కనెక్షన్ లేకపోయినా దేవునికి లోబడి నువ్వు చేసే ప్రతి పనికి కూడా ఆయన ఏమిస్తాడంట? చాలామంది అంటూ ఉంటారు ఈ పని మనకు చేయడం అవసరమా అంటారు. అవసరమే. దేవుడు మనల్ని దీవించాడు అంటే దేవుడు చెప్పిన పనులు మనము చేతనైనంత వరకు మనం ఏం చేయాలంట? చేయాలి. మనము ఎవరికి లోబడాలి అంటే నీ హృదయానికి లోబడడం కాదు, నీ జ్ఞానం మాటలు వినడం కాదు, దేవుని మాట, ప్రవక్త మాట ఉన్నది ఉన్నట్టుగా చక్కగా విని కొడితే గెలిపించేవాడు. కానీ ఇప్పుడు ఎంతసేపు గెలుపు వచ్చిందంట? 3 సార్లే వచ్చింది. కాబట్టి ప్రియులారా, ఇక నేనేం చెప్పాలని మీకు బాగా ప్రయత్నం చేస్తున్నానంటే మన జీవితంలో కూడా మనము కూడా చెప్పింది చెప్పినట్లుగా మీరు జీవించినట్లయితే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని మీ కుటుంబాలను దీవిస్తాడు. అలా కాకుండా మీ జ్ఞానానుసారంగా మీరు నడుచుకున్నట్లయితే మీ జీవితాల్లో కూడా సంతోషము, కృప, కాపుదల అనేది తాత్కాలికంగా ఉండేది కానీ శాశ్వతంగా ఉండదు. ఈరోజు చాలామంది కూడా తాత్కాలికమైన ఆరోగ్యం కోసము, తాత్కాలికమైన జీవితం కోసము దేవుని ఆశ్రయిస్తున్నారు. అలా కాదు, శాశ్వతంగా దీవించగలిగిన దేవుడు మనకు ఉన్నాడు. అయితే ఇతను కూడా ఏమైపోయాడంటే ఇతను చనిపోయి షమ్రోనులో పాతిపెట్టబడ్డాడు. అంటే షమ్రోన్ అంటే సమాధొడ్డు అనుకున్నారు, అది సమాధొడ్డు కాదు. షమ్రోన్ అంటే అది రాజధాని. రాజులందరినీ కూడా అక్కడే పాతి పెడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ యెహోవాయాషు యొక్క జీవితము ముగింపబడింది.
తన జీవితంలో బైబిల్లో ఏం తెలియజేశాడంటే 2 యుద్ధాలు. ఒక యుద్ధము సిరియనులతో, ఇంకొక యుద్ధము యోధావారితో. రెండిట్లో గెలిచాడా ఓడిపోయాడా? ఎంతకాలం పరిపాలన చేశాడు? ఇతడికి పేరుకి అర్థం ఏంటి? యెహోవా ఇచ్చువాడు. అర్థమైందా? తన జీవితంలో దేవుడికి పూర్తిగా లోబడి ఉంటే ఇంకా దీవించేవాడు. పూర్తిగా లోబడలేదు కాబట్టి కొంత మట్టుకే దీవించాడు. అందుకే చెప్తాడు, ఎంత విత్తుతావో అంతే కోస్తావు. కాబట్టి నేను ఒక చిన్న విషయాన్ని చెప్పి ముందుకు వెళ్ళిపోతా. మీరు అర్జెంటుగా 1 లక్ష రూపాయలు అవసరమని ఎవరిని అప్పు అడిగారు. సంఘస్థుల్ని సేవకుల్ని అడగద్దు, బయట వాళ్ళని అడిగారు అనుకోండి. కాసేపు అడిగారు అనుకున్నప్పుడు మీకు చాలా లేటుగా ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళ మీద మీకు ఎలా ఉంటుంది? కోపంగా ఉంటుంది. అవసరం అయిపోయాక ఇచ్చాడు, ఇప్పుడు ఎలా ఉంటుంది? కడుపు మండిపోయింది అంటారు ఒక రకంగా. ఏమైందంట? కడుపు మండిపోయింది అంటారు. అలాగే ఆలస్యము అనేది నిన్ను అంత కడుపు మంట చేస్తున్నప్పుడు దేవుడు సంఘములో విధించుకున్న పరిస్థితుల్లో మన ఆలస్యత దేవుడికి ఏం చేసిద్ది అంటారు? తెప్పించిద్ది అంటారా? తెప్పించిద్ది అన్న వాళ్ళు అందరు చేతులు ఎత్తండి చూద్దాం ఎంతమంది ఎత్తుతారు. అందరూ ఎత్తుతారా? సరే సరే. ఇంత శ్రద్ధగా ఏదో తలపండో కిందో మీదో పడి వాక్యం చెప్తున్నప్పుడు మీరు అందరూ నిద్రపోతున్నారు అన్నప్పుడు ఆ నిర్లక్ష్యాన్ని బట్టి దేవుడికి ఏమొచ్చిద్ది అంటారు? అది కూడా కోపమే వచ్చిద్దా? అంటే ఈరోజు నిజముగా దేవుని సన్నిధానంలో మనం ఉంటున్నాం కానీ యెహోవా యాహాష్లాగా పూర్తిగా లోబడలేకపోతున్నాం కొన్ని లోపాల వల్ల. అలా కాకుండా మనం పూర్తిగా లోబడినట్లయితే పూర్తిగా మనల్ని ఏం చేస్తాడంటే విజయ పదంలో మనలను నడిపిస్తాడు. అలా కాకుండా కొంతవరకే లోబడితే కొంతవరకే మనకి ఏం చేస్తాడంటే తాత్కాలికమైన విజయాన్ని ఆయన ఇస్తాడు. కాబట్టి రానున్న కాలంలో మనము కూడా యెహోవా యాష నుంచి లేదా యోవాషు నుంచి నేర్చుకునేది ఏంటంటే ఆయన పూర్తిగా లోబడలేదు, మనం పూర్తిగా లోబడాలి. ఎలీషా అంటే ఇష్టమే, కన్నీళ్ళు కార్చాడు, మాటలతో బూర్లు ఉండాడు అంటారు కదా, అన్నీ చేశాడు కానీ పూర్తిగా లోబడాల. దానినే ఏమన్నాడంటే అవిశ్వాసం, అవిధేయత. అదేంటండి అన్ని చేశాడుగా అంటే అన్ని చేయని దాన్ని బట్టి ఏమైపోతాం? అవిధేయులు అయిపోతాం. కాబట్టి మీ జీవితంలో అవిధేయకు లోను కావద్దు. అవిధేయకి మీరు లోనవుతే మీ జీవితాలు ఏమైపోతాయి అంటే తప్పు మార్గంలో చేరబడతాయి. కాబట్టి మీ జీవితంలో మీకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని మీ తర్వాత తరాలు బాగుండేటట్టుగా మీ జీవితంలో మీకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని మీ కుటుంబాలను బాగు చేసుకుంటూ మిమ్మల్ని బాగు చేసుకుంటూ మీరు విధేయులుగా దేవుని కొరకు జీవించేవారిగా ఉండాలని తెలియజేస్తూ ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నా.